హాయ్ అండి, నేను మీ జ్యోతిని. నిన్న మా నాన్న మా పెదనాన్న కలిసి ఊరి నుంచి వచ్చారండి. మావాడు అసలు వచ్చిన నుంచి సూపర్ మార్కెట్కి వెళ్దాం రా తాత, సంపూర్ణ సూపర్ మార్కెట్కి వెళ్దాం రా అని తీసుకొచ్చి వాళ్ళ తాత ఇద్దరు కొనిపించుకున్నారు. మా నాన్న ఊరి నుంచి ఏం తీసుకొచ్చారో చూపిస్తాను రండి మీకు కూడా నాతో పాటు. మా నాన్నలకి ఏం వండానా ఏం పెట్టానని కూడా చూపిస్తాను. ఇదిగోండి, సంపూర్ణ సూపర్ మార్కెట్లో వాళ్ళకి ఏం కావాలో అవే ఏరుకొని ఇంకా బిల్లు వేయించుకున్నారు మా నాన్నతో. మా నాన్న ఏం తీసుకొచ్చారో చూపిస్తారండి. చిక్కుడుకాయలు, బీరకాయలు, బనానాలు రెండు డజన్లు తీసుకొచ్చారండి. అనవసరంగా అంత దూరం నుంచి కష్టపడి మోసుకురావడం మిగిలింది, కానీ అనవసరంగా పాడైపోయి. మా పెదనాన్న తీసుకొచ్చారండి సున్నుండలు. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్. మామిడి తాండ్ర మా పళ్ళుతో, అదే మా ఇంటి దగ్గర మామిడి తోటలు ఉంటే ఆ పళ్ళుతో చేసిన మామిడి తాండ్ర, న్యాచురల్గా గులాబీ పువ్వులు. ఆడపిల్ల అంటే ఇంతే కదండి. జంతికలు, పప్పుండలు మా పెదనాన్న తీసుకొచ్చారు. పప్పుండలు, సున్నుండలు. మా నాన్న జంతికలు, గులాబీ పువ్వులు, చిక్కుడుకాయలు, బీరకాయలు, ఉలవపిండి, నువ్వులు, బనానాలు తీసుకొచ్చారు. మనవాళ్ళకి స్కెచ్లు, పెద్దోడికి పెద్ద స్కెచ్లు, చిన్నోడికి చిన్న స్కెచ్లు, స్కెచ్ పెన్స్, ఉలవపిండి అండి అది. పెద్దోడికి పెద్దవి, చిన్నోడికి చిన్నవి. ఇంక వచ్చిన నుంచి వాటితో పట్టుకొని ఆటలాడి గోడల మీద గీయడం మా చిన్నోడు చేస్తాను. మా నాన్నకి మధ్యాహ్నం లంచ్కి పన్నీర్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇక ముందుగా పన్నీర్ అది కట్ చేసుకొని, టమాటాలు, నెక్స్ట్ ఈ జీడిపప్పు అవి ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్గా, ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ గరం మసాలా వేయాలి. వేసాక ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాక ఇది వేసి, నేను ఇంకా కర్రీ మొత్తం చూపించలేదులేండి, ఎందుకంటే మా పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి అసలు ఉండట్లేదు, వీడియో తీయడానికి కూడా నాకు అవ్వట్లేదు. అందులో ఇంకా పన్నీర్ ముక్కలు వేసుకొని ఇంకా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. నాకు వీడియో అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. నైట్కి గారెలు చేశాను మా నాన్నల కోసం, మా నాన్న మా పెదనాన్న కోసం. ఇగో నేనేం మిస్టేక్ చేశానో ఒకసారి కామెంట్లో చెప్పండి. గ్రైండర్ ఏంటి నలగట్లేదు అని అనుకున్నాను. ఇదేంటి ఇంత స్లోగా తిరుగుతుంది, నలగట్లేదు ఎంతకీ కూడా అని చూస్తే గ్రైండర్ పైన అది పెట్టలేదు నేను. తర్వాత నా తప్పు ఏంటో నేను చూసుకున్నాను. ఇవన్నీ గారెలు, బెల్లం గారెలు, కొంచెం ఆనియన్స్ వేసి కారం గారెలు చేశాను. నైట్కి ఇంకా చికెన్ కర్రీ చేశాను. బాగా వచ్చేయండి గారెలు. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.